ఒక్కొక్కసారి మనము సంపాదించిన ఈ సంపద, ఈ డబ్బు, ఈ కుటుంబము, ఈ ప్రజలు, ఈ గౌరవం అంతా కూడా ఒక్కొక్కసారి మనకి కోల్పోతుంటుంది. ఎందుకు మన ఆలోచన సరైన స్థితిలో లేకపోవడము అవి కోల్పోతుంటాయి. ఒక్కొక్కసారి మనము అన్యాయం చేసి ఆ ధనం సంపాదిస్తే మనము చూడచూడగే ఆ ధనము మనకి దూరం అయిపోతుంటుంది. నువ్వు శ్రమకు తగిన ఏ ధనమైతే నువ్వు శ్రమ పడిన సంపాదించావో అదే నీకు అర్పితం. అన్యాయం చేసింది నీ దగ్గరైనా అది దూరం అయిపోద్ది. మనము చనిపోయిన తర్వాతైనా ఆ ధనాన్ని మన సంతానం కూడా అనుభవించడానికి వాళ్ళకి అర్హత లేదు. అంటే ఎక్కడ ఒక పాయింట్ కూడా భగవంతుడు మనకి నష్టము చేయడు, కష్టము చేయడు. మన ఆలోచన విధానము సరిలేకపోయినప్పుడు మనలో ఉన్న కోపాన్ని, అహంకారాన్ని, ఆవేశాన్ని అవన్నీ కూడా సరైన స్థితిలో లేకపోవడము కొన్ని నష్టాలు జరుగుతుంటాయి.